షునేమి అనే పట్టణంలో ఒక స్త్రీ ఉన్నారు. ఆవిడ ఆతిథ్యం ఇవ్వడంలో, భర్తని గౌరవించడంలో ఘనురాలుగా తీర్చిదిద్దబడ్డారని ప్రీవియస్ వీడియోస్లో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా ఈమెలో కొన్ని అనుభవాలు ఉన్నాయి. అవేంటో ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా నిబ్బరం కలిగిన కనురాలైన స్త్రీ, మరి రెండవదిగా ఏంటంటే విశ్వాసం కలిగిన కనురాలైన స్త్రీ. ఎందుకు ఇలా అంటున్నానంటే, ప్రవక్త అయిన ఎలీషాకు తను చాలా పరిచర్య చేసింది. అందుకుగాను దేవుడు ఆమెకి గర్భఫలం తెరిచి కుమారుని అనుగ్రహిస్తాడు. తర్వాత అకస్మాత్తుగా అతను మరణించడం జరుగుతుంది. అంత మాత్రాన ఆమె దేవుడిని నిందించలేదు, దూషించలేదు. ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తాం అనుకుంటుంది. అయితే గెహాజీ ఎదురుపడినప్పుడు ఎలా ఉన్నారనంటే అందరూ బాగున్నారని చెప్పింది. అక్కడ తన యొక్క విశ్వాసాన్ని కోల్పోలేకుండా ఉండడం మనం చూస్తాము, గమనించగలం. ఈ షునేమి రాలికి ఎంతో మనోదుఖం ఉన్నప్పటికీ, విచారం ఉన్నప్పటికీ తన ఎక్కడ తన విశ్వాసాన్ని కోల్పోలేదు. నిబ్బరం కలిగి గుండె ధైర్యం చేసుకుని ఉంది. అటువంటి విశ్వాసం, అటువంటి ధైర్యం మనకుందా? ప్రశ్నించుకుందామా? అందుకనే హెబ్రీ రాసిన పత్రికలో ఇలా ఉంటారు, స్త్రీలు మృదులైన వారిని తిరిగి పొందుకున్నారు అని. అలాంటి విశ్వాస జీవితాన్ని మనం కూడా కొనసాగిద్దామా? గాడ్ బ్లెస్ యూ.